శరీరంలోకి పోషకాలను సంగ్రహించుకోకుండా బయటికి నెట్టివేయటానికి కొన్ని మనం వాడుతూ ఉంటాము. అవేంటో తెలియకుండానే అలా చేస్తుంటాము. ఎందుకంటే పోషకాలు శరీరానికి చాలా ముఖ్యం. వాటిని మనం శరీరం ఎంత శోషించుకుంటే అంత శక్తివంతంగా మనం ఉంటాము. కానీ తెలియక కొన్నిటిని వాడుతున్నాము. అవేంటో చూద్దాం. ఒకటి ఆముదం. ఆముదం అనేది చాలా ఉపయోగం కొన్నిసార్లు. ఎందుకంటే ఎవరికైతే డైజెషన్ ఇష్యూస్ ఉన్నాయో, అది ఫ్లష్ ఔట్ చేయాలనుకుంటున్నారో, డైజెస్టివ్ ట్రాక్ మొత్తంలో ఏమైనా ఎక్స్‌ట్రా వ్యర్థాలు ఉంటే క్లీన్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది ఆముదం. కానీ అది రోజువారీ ఖచ్చితంగా వాడకూడదు. అది మీకు తెలుసు. ఆముదం ఏం చేస్తుంది? పూర్తిగా క్లీన్ చేస్తుంది. ఎంత పూర్తిగా క్లీన్ చేస్తుందంటే, మార్నింగ్ ఉదయం మీరు వయసు రీత్యా లేతే శరీరం ఎంత బరువుందో దాని రీత్యా తగు మోతాదులో ఆముదం తీసుకున్నట్లయితే, ఉదయం లేచిన వెంటనే ఒక గంట తర్వాత అది మొత్తం ఫ్రీ చేస్తుంది. మీ స్టమక్ మొత్తాన్ని క్లీన్ చేస్తుంది. సో, ఆ తర్వాత మీరు వాటర్ తాగినా సరే మొత్తం లూజ్ మోషన్ అయ్యేంత క్లీన్ అనేది చేస్తుందది. సో, అది ఆముదం యొక్క ఎఫెక్టు. మరి ఏం చేసిందది? శరీరంలో ఉన్న ఆహారాన్ని లేదా వ్యర్థాన్ని మొత్తాన్ని బయటికి లాక్కొచ్చి పడేసింది. దాని ఉద్దేశ్యం దాంట్లోనే ఉన్న మిగిలిన పోషకాలను కూడా శరీరం సంగ్రహించుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే ఇది క్లీనప్ యాక్టివిటీ అనే ఉద్దేశ్యంతో తీసేసిందనమాట. అది మంచి పనే. అది అలా కాకుండా అదే ఆముదాన్ని రోజు కొంచెం, రోజు కొంచెం, రోజు కొంచెం ప్రతిరోజు తీసుకుంటే ఏమవుతుంది? శరీరానికి కావాల్సిన పోషకాలు, సరైన పోషకాలు అందాక అవి బయటికి నెట్టివేయబడుతూ ఉంటాయి. దానివల్ల కాలక్రమేణా ఒక 6 మంత్స్ కావచ్చు, 1 ఇయర్ తర్వాత ఆ మనిషి ఇమ్యూనిటీ చాలా తక్కువగా అయిపోతుంది. ఎందుకంటే శరీరంలో పోషకాలు ఉండవు. సో, పోషకాలు పూర్తిగా తగ్గిపోయిన మనిషి పూర్తి ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. అప్పుడు ప్రతి చిన్నదానికి అతను హెల్త్ ప్రాబ్లమ్‌ని ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఇక రెండవదేంటంటే, మనం ఆహారం బాగా తీసుకున్నప్పుడు కొన్నిసార్లు అది అరగక ఇబ్బంది పడుతున్నప్పుడు మనము సోంపు గానీ, లేదా మిరియాలు గానీ, లేదా టీ గానీ, లేదా ఇలాంటి కొన్ని ఎక్స్‌టర్నల్ ఫ్యాక్టర్స్ వాడుతూ ఉంటారు. వాటిని వాడటం తప్పు కాదు టెంపరరీ రిలీఫ్ కోసం. ఎందుకంటే అవి కొంత రిలీఫ్‌నిస్తుంది. వాము గూడా ఇంకోటి వాడుతూ ఉంటారు. వీటిని వాడటం వల్ల తప్పు కాదు. కొంత అరుగుదలను కొంచెం నెడుతుంది. కొంత పోషకాలను మాత్రమే సంగ్రహించుకోకుండా ఇబ్బంది పెడుతుంది. కాకపోతే ఆ టైంకి మీకు టెంపరరీ రిలీఫ్ వస్తుంది. ఇబ్బంది పడే వాళ్ళకి వెంటనే అది వాడటం ముఖ్యమే. కాకపోతే దాన్నే మన జీవితకాలం లాంగ్ టర్మ్‌లో వాడితే ఏమవుతుందంటే, ఆ రోజుకి కొంచెం ఏవైతే పోషకాలు మనకి సంగ్రహించకుండా చేస్తుందో, అది లాంగ్ టర్మ్‌లో ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ లైక్ 6 మంత్స్ ఆర్ 1 ఇయర్ ఆర్ 2 ఇయర్స్ ఆ తర్వాత మనకు చాలా ఇబ్బంది పెడుతుంది. ఎందుకంటే పోషకాలు శరీరానికి మనకు అందకపోతే కాలక్రమేణా మనం చాలా వీక్ అయిపోతాం. ఇమ్యూనిటీ బాగా తగ్గిపోతుంది. ఇక మూడవది, ఇది చాలామంది అబ్జర్వ్ చేయరు. ఇది నా పూర్తి పర్సనల్ ఎక్స్‌పీరియన్స్. నాకు తెలియక చేసిందే. బై మిస్టేక్ దాంట్లో పడ్డాను. ఏంటంటే సుమారు సంవత్సరం పాటు నేను పూర్తిగా దోసకాయ అంటే మీకు తెలిసే ఉంటుంది. మన కూరలో వండుకొని తింటూ ఉండడం చాలా బావుంటుంది. చట్నీ చేసుకొని కూడా చాలామంది తింటూ ఉంటారు. నేను చేసిన మిస్టేక్ ఏంటంటే, అరుగుదల సమస్యలను మూలం నుంచి పరిష్కారం దిశగా వెళ్ళకుండా ఈ దోసకాయని తినడం మొదలుపెట్టాను రాత్రిపూట. సో, కంప్లీట్‌గా ఫుడ్ మానేసి రాత్రిపూట దోసకాయ తినటం వల్ల ఏం దోసకాయ? కీర దోసకాయ కాదు. కీర దోసకాయ మళ్ళీ వేరు. ఈ దోసకాయ ఎసిడిక్ నేచర్ కలిగి ఉంటుంది మనం ఎప్పుడైనా టెస్ట్ చేసి చూస్తే. కాకపోతే అది అరిగిన తర్వాత దాని రూపం మారిపోతుంది. పూర్తి ఆల్కలైన్‌గా మారుతుంది. ఆల్కలైన్ ఎక్కువగా ఉన్న స్వభావం ఏంటంటే, అవి శరీరంలోకి పోషకాలను తీసుకోకుండా చేస్తాయి. అంటే ఏం చేస్తుందంటే, నేను రాత్రిపూట ఆహారం తినకుండా ఓన్లీ దోసకాయ తినటం వల్ల నాకు అరుగుదలకు ఇబ్బంది లేకుండా పోయింది. మొద నెక్స్ట్ డే నాకు కంప్లీట్‌గా సులువుగా చాలా ఇబ్బంది లేకుండా మోషన్ అయ్యేది. నేను చాలా ఆనందంగా ఉన్నాను. ఇదేదో బాగా సొల్యూషన్ ఐడెంటిఫై చేసిన విధంగా నేను చాలా ఫీల్ అయ్యాను. కానీ ఒక సంవత్సరంన్నర తర్వాత ఏం జరిగిందంటే, అవి కాలక్రమేణా రోజు కొన్ని పోషకాలను శరీరానికి సంగ్రహించుకోకుండా చేసింది. ఎందుకు అలా చేసిందంటే, దోసకాయ మనం టెస్ట్ చేస్తే దాని పీహెచ్ వాల్యూ ఎసిడిక్ అని చూపిస్తుంది 3 కానీ, 4 కానీ. కాకపోతే అది లోపలికి అరిగిన తర్వాత దాని స్వభావాన్ని మార్చుకొని ఆల్కలైన్ కింద మారిపోయి, అది మనం తీసుకునే పోషకాలని మన శరీరానికి పట్టకుండా చేసింది. జస్ట్ లైక్ ఆముదం. కాకపోతే తక్కువ డోస్‌లో ఉన్న ఆముదంలాగా పనిచేసిందనమాట. సో, దానివల్ల శరీరంలో రోజు కొంచెం పోషకాలు తగ్గిపోయి సుమారు సంవత్సరం తర్వాత నేను రియలైజ్ అయ్యాను. అర్రే! సంవత్సరం తర్వాత ప్రతి చిన్నదానికి నాకు ఈజీగానే హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేలాగా తయారైపోయింది. చాలా విపరీతమైన హెల్త్ ప్రాబ్లమ్స్ నాకు వచ్చాయి. ఆ తర్వాత నేను ఎలాగో
ప్రతిసారి నేను బుక్ రాసుకుంటా కాబట్టి, నా అబ్జర్వేషన్స్ నేను రాసుకుంటా కాబట్టి, నాకు నేను రియలైజ్ అయ్యాను. ఈ దోసకాయ ఎంత పని చేసిందని. జనరల్‌గా ఆంధ్రాలో అయితే ఇది యెల్లో కలర్‌లో ఉంటుంది. కొన్ని హైబ్రిడ్ అయితే గ్రీన్ కలర్‌లో ఆ విధంగా ఉంటాయి దోసకాయలు. సో, కీర దోసకాయ వేరు. దానికి దీనికి మీరు కన్‌ఫ్యూజ్ పడొద్దు. అయితే నేను దోసకాయ ఏ విధంగా తిన్నానంటే పచ్చిగా తిన్నాను. కూర వండుకొని తింటే ఏ ఇబ్బంది ఉండదు. అది కూడా ఎందుకంటే మీరు కొద్ది మోతాదులో తింటారు కాబట్టి. నేను పచ్చి దోసకాయని పూర్తిగా కాయ నేను తినేసాను. సో, అది రోజు తినడం వల్ల నాకు అరుగుదల సమస్య అయితే సులువైపోయింది. ఇబ్బంది లేకుండా ఉంది. కానీ పోషకాలను అది శరీరానికి పట్టించకుండా చేసింది. దానివల్ల నేను అతి తక్కువ లో ఇమ్యూనిటీ స్టేట్‌కి వెళ్ళాను. అది రియలైజ్ అయ్యాను కాబట్టి మళ్ళీ వెంటనే దాని నుంచి రికవర్ అవ్వగలిగాను. ఇక ఫోర్త్‌దేంటంటే ఇది మెడికల్ అలోపతి డాక్టర్స్ ఇస్తూ ఉంటారు. ఏంటంటే ఎవరికైతే శరీరంలో ఎసిడిటీ బాగా పెరిగిపోయిందో, అరుగుదల సమస్య ఉందో వాళ్ళకి యాంటాసిడ్స్ అంటే యాంటీ యాసిడ్స్ యాసిడ్‌కి వ్యతిరేకంగా పనిచేసేది. అలాంటి మెటీరియల్ ఇస్తూ ఉంటారు మెడిసిన్. దాన్ని యాంటాసిడ్స్ అని వాళ్ళు పిలుస్తూ ఉంటారు. అవి దీర్ఘకాలికంగా వాడటం వల్ల అవి కూడా ఏం చేస్తాయంటే శరీరంలోకి పోషకాలు సంగ్రహించుకోకుండా చేస్తాయి. సో, మనం 1 రోజు, 2 రోజులు, 3 రోజులు వాడినప్పుడు మనకు తెలీదు ఆ విషయం. అది కాలక్రమేణా సంవత్సరం కావచ్చు, సంవత్సరాలు వాడిన తర్వాత అప్పుడు బయటపడుతుంది. ఏంటి? పూర్తి ఇమ్యూనిటీ డౌన్ అయిపోతుంది. పూర్తి పోషకాలు ఒంట్లో లేకుండా పోతాయి. ప్రతి చిన్నదానికి వాళ్ళకి జ్వరం గానీ, జలుబు గానీ, తుమ్ములు గానీ లేకపోతే ఇంకా రకరకాల ఆరోగ్య సమస్యలు ఆ టైంలో ఏమైతే ఉంటాయో అవన్నీ వచ్చేస్తాయి. సో, అది వాళ్ళకి అర్థం కాదు. అందుకే మీరు చాలా జాగ్రత్తగా గమనించాల్సింది మనం తీసుకునే ఆహారం నుంచి మనం పోషకాలను మన శరీరానికి ఎంతవరకు మనం అందించగలుగుతున్నాము, ఎంతవరకు మనం సంగ్రహించుకోగలుగుతున్నాము, ఎంతవరకు అవి వృధా అవుతున్నాయి అనేది చాలా చాలా ముఖ్యమనమాట. సో, ఎలాగో ఈ జనరేషన్‌లో మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చే జనరేషన్‌లో ఉన్నాం కాబట్టి, నేను చాలా ఉత్సాహంతో ఉన్నాను. ఎందుకంటే, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల కొత్త రకాల టూల్స్ అభివృద్ధి అయ్యి, ఈ పోషకాలు శరీరానికి అందిస్తున్నాయా, అందించట్లేదని ఆహార పదార్థాలను ఐడెంటిఫై చేయగలిగితే, మనిషి చాలా ఎక్కువగా ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే, మనుషులు చాలా చిన్న చిన్న కారణాలకి చనిపోతున్నారు. అది చూస్తే చాలా బాధేస్తుంది. కానీ ఏమీ చేయలేని పరిస్థితి. సో, ఇలాంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ వస్తే మనిషి యొక్క అవగాహనని అవి పెంచే విధంగా తయారయ్యి వా ఈ పోషకాలు ఏవి తగ్గిస్తున్నాయి, ఏవి పెంచుతున్నాయి మెటీరియల్ అవి ఐడెంటిఫై చేసి చూపించగలిగితే వెంటనే మనిషి ఆరోగ్యాన్ని తనకు తాను సాల్వ్ చేసుకుంటాడు. ఇప్పటివరకు అలాంటి టెక్నాలజీ లేదు. కాకపోతే మీకు మీరు ఈ సమస్యను పరిష్కారం చేసుకోవాలంటే ఒక బుక్‌ని మెయింటైన్ చేయండి. ఏం ఆహారం తీసుకుంటున్నారో మీ శరీరం ఏ విధంగా రెస్పాండ్ అవుతుంది. ఆ విధంగా మీరు బుక్‌ని మెయింటైన్ చేస్తే అది సంవత్సరం కావచ్చు, 2 సంవత్సరాలు కావచ్చు, 3 సంవత్సరాలు కావచ్చు. మీ సమస్యని మీరే పరిష్కారం చేసుకోగలరు.